ఈ కోవకు చెందిన వారే అంటే ఆయన చెప్తున్నారు మీరు చాలా ఉత్తములు, మహా గొప్పవారు, కాకపోతే ఆయన వస్తాడా బయటికి అందుకని పడగలని చూద్దాం ఎమ్మలోకానికి అనేవాడు. మీరు చేసిన అనేక ఉత్తమ కర్మలకు మీకు వందనం చేద్దామని ఈ విష్ణుదూతలు పోతున్నటువంటి ఇక్కడికి వచ్చి మీకు ఒక నమస్కారం పెడుతున్నాను అంటున్నాడు. ఈ యొక్క ఆయన ఒక నమస్కారం పెట్టి, ఓ శివశర్మ, పరిపూర్ణమైన మనసుతో నిన్ను అభినందించి వెళుతున్నాను, నీకు ఒక నమస్కారం అని చెప్పాడు. ఆ దివ్య పురుషుడు సాక్షాత్ విష్ణుమూర్తిలాగా ఉన్నవాడు అలా ఆశీర్వాదం చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన వాడికి భయం పుట్టుకుంటుంది. అంటే అలా వెళ్ళిపోగానే అనంతరం శివశర్మ, ఓ దివ్య స్వరూపులారా, ఎవరండి ఆయనకున్నటువంటి పుణ్యశీలుడు సుశీలుడు, ఎవరండి ఈ దివ్య పురుషుడు? సాక్షాత్ విష్ణుమూర్తి. మీరేమో వైకుంఠం నుంచి వచ్చారన్నారు కదా, ఈయనేమన్నా వైకుంఠం నుంచి వచ్చినటువంటి విష్ణుమూర్తియా అని అడిగితే అడిగిన ఆయన విష్ణుమూర్తి కాదు, ఆయన సాక్షాత్ యమలోకానికి యమపురికి అధిపతి అయినటువంటి యమధర్మరాజు అని చెప్పగానే ఈయన ఒక్క సెకండ్ బాధపడ్డారు. ఏమిటి యమధర్మరాజా? కానీ నేను చదివిన పురాణాల ప్రకారము యమధర్మరాజు అతి భయంకరంగా, అతి క్రూరంగా, ఆయన చూస్తేనే మేము హడలిపోయేటట్టుగా ఉంటామే, కానీ ఈయన చూస్తే ఇంకా చూద్దాం అంతటి దివ్య స్వరూపం లాగా, అంతటి ఆనందంగా నేనైతే విష్ణుమూర్తి అనుకున్నాను. అయ్యో ఏంటి అంటే అని ఈ యొక్క విష్ణుదూతలను అడిగితే అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు. విష్ణుదూతలు ఏమంటున్నారు? నాయనా శివశర్మ, నీవు చేసిన పుణ్యానికి, నీవు చేసిన తపస్సుకి, నీవు పాటించిన ఆచారాలకి సాక్షాత్ యమలోక ధర్మరాజు అయినటువంటి వాడు నీకు యమలోక ప్రవేశం లేదు, కానీ నీ దర్శనార్థం నీకు మోక్షం వస్తుంది. నీ దర్శనార్థం ఆయన నిన్ను చూడడానికి వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆయన ఉత్సాహాన్ని కూడా, అంటే మనం కూడా ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఎవరైనా గొప్ప పనులు చేస్తున్నారనుకోండి, మనం ఆ పని కట్టుకొని పోయి అది పనిగా వాళ్ళని అభినందిస్తూ ఉండాలి. మనమేం పోతామో మనకెందుకులా అనుకున్నాం అనుకోండి, ఏమో ఈశ్వరుడు మనం ఎన్నో వెనక్కి వెళ్ళిపోతాం. ఎవరన్నా గొప్ప పని చేశారనుకోండి, వాళ్ళు చిన్నోళ్ళ కానీ పెద్దోళ్ళు కానీ ఏ కులం వాళ్ళ కానీ ఎవరైనా కానీ మనం వెళ్ళి నాయన నువ్వు చాలా గొప్ప పని చేసావు, మంచి పని చేసావు అని వాడు భుజం తట్టి మనకి ఏదో తోసింది, ఏదైనా సాయం చేయగలిగితే అలా భుజం తట్టడమే గొప్ప అదృష్టం. ఒకవేళ మనకి నిజంగా అటువంటి మానసిక ప్రవృత్తి మన దగ్గర ఉందనుకోండి, ఈశ్వరుడు రేపు మన చేత 100 కార్యాలు చేయిస్తారు. ఇది ఒక గొప్ప సాధన. ఈ విష్ణుదూతానికి చెప్తున్నారు, అయ్యా నువ్వు అంత గొప్పవాడివి. ఆ యమధర్మరాజు కూడా ఆ యమలోకంలో ఉన్నటువంటి అందరూ యమలోకంలో పాపాలు చేసిన వాళ్ళు వస్తారు కదా, అలాంటి పాపాత్మలు చూసి ఆయనకి బోరు కట్టింది. నీలాంటి పుణ్య పురుషుని ఒక్కసారి చూసిపోదాం, ఎందుకంటే ఆయనకి వాళ్ళు ఉన్న వాళ్ళంతా వేరే రకం వాళ్ళు, ఈయన ఎందుకని ఈయన చూసిపోదామని వచ్చాడు అని చెప్తే పాపం ఈ శివశర్మ ఆశ్చర్యపోయాడు. ఓ ఇదేమిటిరా, ఇది నా అదృష్టమేనా? నిజంగా ఇది గొప్ప విషయమే. నేను అప్పుడు చెప్పుకుంటూ ఉంటే విన్నాను పురాణాలు, యమధర్మరాజు ఇన్ని బాధలు పెడతారు, అన్ని బాధలు పెడతారు అని అంటున్నారు. అప్పుడు ఈ శివశర్మ అడుగుతాడు, అయ్యా మీరెట్ట ఇప్పుడు 4 లోకాలు చూపించారు, ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. అసలు నేను యమలోకానికి లోపలికైతే నేను పోలేదు కదా, మంచి మాట చేశారు, అయితే ఎవరు యమలోకానికి వస్తారు? ఎవరికి ఏ కష్టాలు పడతాయి యమలోకంలో? ఏ తప్పు చేసిన వారికి ఏ బాధలు వస్తాయి? ఒక్కరుగా వివరంగా ఏమైనా చెప్పగలరా అని అడగడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఇంకొక అర్థం చెప్పనా మీకు? పాపం యమధర్మరాజు అనగానే అవి గుర్తొచ్చాయి మహానుభావుడికి. ఇంకొకరు అయితే ఇంకా బాగా పుణ్యం కలిగినంటే మంచి పని చేసి చెప్పగలుగుతాడు, ఇంకలేక అంటే పోదాం అన్నది. కానీ ఈయన వివరంగా అడిగాడు. పాపం ఆయన కోసం అడగలేదు, మనల్ని ఉద్ధరించడం కోసం. అంటే ఏదన్నా జరుగుతుంది అంటే, ఒక కథ జరుగుతుందంటే అందులో ఎన్నో కోణాలలో ఎంతో మందిని ఉద్ధరింప చేయడానికి ఈ భగవంతుడు లీలలు చేస్తాడు. అంతే తప్ప ఆయన కోసమో ఆయనకి పని లేదనో చేయడు. అంటే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శివశర్మ కూడా ఇప్పుడు అడగడం కొంత మొదలు పెట్టాడు. ఏమనంటే ఆ మాట విన్నంత మాత్రాన ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యపోయి ఆనందంతో యమధర్మరాజు అని అన్నాడు. శివశర్మ నాకు తెలిసినంత వరకు యమధర్మరాజు అతి భయంకరముగా క్రూరముగా పురాణాల ప్రకారము అని ఆలోచించాను. ఈ పుణ్యాత్ములు ఇంత సౌమ్యముగా
ఇంత మనోహరంగా ఇంత అద్భుతంగా నాకు చక్కటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి సాక్షాత్ విష్ణుమూర్తిలా ఉన్నాడు అని చెప్పారు. శివశర్మ అడుగుతున్నారు, ఎవరు ఈ యొక్క యమలోకానికి వెళ్తారు? యమపురికి అంటే పాపులను దుష్టులను భయంకరముగా తన కాలదండంతో అంటే తన దగ్గర ఉన్నటువంటి పాశముతో చేస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఏమిటంటే ఎవరైతే అక్కడ యమలోకానికి వెళ్ళేవారట ఈ యొక్క శిరస్సు ఉంటుంది కదా, ఈ తలని పెద్ద పెద్ద సుత్తులతో కూడా కొడతారయ్యా వాళ్ళు వినకపోతే మాట అని చెప్తున్నాడు. అలాగే మహాపాపి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఆ పాపిని మనం కానీ ఎవరైనా బాగా మాపేసిన పాయింట్ కానంటే రెండు కింద పట్టుకొని బాగా అలాగా బాగుతాం కదా, అలా రెండు కాళ్ళు పట్టుకొని ఈ పైన ఉన్న శరీరాన్ని ఒక పెద్ద బండరాకేసి బదా బదా బాగుతారు. కానీ ఆ శరీరం పగలదు ఎరగదు, కానీ బాధ మాత్రం భరిస్తుంది. అటువంటి దేహాన్ని అక్కడ ఇస్తారు. అలాగే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమైనా ఉన్నారనుకోండి, ఆ ఒకసారి నీ నాలుగు తెరువునైనా తీయటి పదార్థం పెడతానికి చెప్పి ఆ నాలుకని ఇలా గట్టిగా లాగి కత్తిరిస్తారు. అంటే మరో జన్మలో ఇక వీడికి నాలుకే రాదు. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనకి ఇలా అవయవ లోపాలంటే మరో జన్మ ఉంటే కూడా అవయవ లోపం వస్తుంది అక్కడికి. ఇది అనమాట. దొంగతనం చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే రెండు చేతులు తీసుకొని ఆ రెండు చేతులు అంటే నరికేసి బాగా వేగుతున్నటువంటి నూనెలో మీరు కానీ బోండాలు వేయించుకుంటారు కదా, అలా వేయించుకుంటారట. అలాగే పాపాత్ములను ఎక్కడైనా పాపాత్ములను ఉంటే బాగా పాపం పెరిగిపోతే పాపం ఈ యమధర్మరాజు దున్నపోతు వాహనం మీద వెళ్ళి తన పాశముతో బంధించి యమలోకానికి తీసుకొస్తాడు. అంటే యమధర్మరాజు వెళ్ళాడంటే వాడు యమ బాటలకు కూడా వీలు కాదు వాడు. అందుకని ఈయనే పోతాడని చెప్తున్నాడు. యముని వద్ద చిత్రగుప్తుని ఉంటాడు. మనకి కాశీలో కూడా మీరు ఆషాఢ మాసంలో పోతారు, చిత్రగుప్తేశ్వరిని చూడాలి. ఆయన్ని మనకి కాశీపురి దగ్గర ఉంటుంది చిత్రగుప్తేశ్వర్ మహాదేవ్. మీరు వెళ్ళొచ్చారు. యముని వద్ద ఈ చిత్రగుప్తుని యొక్క ఈ పాప యొక్క చిట్టాతో అయ్యా యమధర్మరాజు ఆయన తీసుకెళ్తాడు. ఆ పాపిని తీసుకుని వెళ్ళి, ఓ చిత్రగుప్త వీడి చిట్టా ఏమన్నా ఉంటే చూడు అని ఆ చిట్టా మొత్తం ఇచ్చి ఆ చిట్టా ప్రకారము వాడికి ఏమేమి శిక్షలు వేయాలో ఆ శిక్షలు వేస్తాడట అక్కడ ఉన్నటువంటి యమధర్మరాజు అని ఈ విష్ణుదూతలు శివశర్మకి చెప్తున్నారు. ఇందులో కొన్ని ఆ యమధర్మరాజు వేసే శిక్షలు కొన్ని చెప్తాను. తమిశ్రం అంటే భార్యా బిడ్డలు కొట్టి హింసించి చంపేవారైతే ఎవరైనా ఉంటారనుకోండి, అలాంటి వారినట చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో వేసి అక్కడ భయంకరమైనటువంటి విషనాగులు ఉంటాయట. ఇందాక చెప్పాను, ఏదో నేను ఈ భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోదాము అనుకున్నాడు అనుకోండి, ఆ వాడికి ఈ జన్మకి పోయిందని వదిలేసి పోయనుకోండి, వాడికి మరో జన్మ ఉంటే ఉండొచ్చు, లేదా ఈ లోపల యమలోకంలో వాడిని తీసుకెళ్ళి, ఎందుకంటే భార్య బిడ్డలు ఏదో అడుగుతున్నారు అవి తెచ్చేయలేక వెళ్ళిపోయారు కదా, కాబట్టి అవి అడుగుతున్నది వీడికి కాటేసినట్టుంది. కానీ అందుకని వీడు మరణించిన తర్వాత ఈ బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వాడిని ఒక గదిలో బంధించి చుట్టూ విషనాగులు ఉంటాయంట. పాపం ఆ విషనాగులు ఇటు కొట్టు అటు వీడికి కుట్టినప్పుడల్లా విషం ఎక్కుతుంది, కానీ భరించక తప్పదు. అర్థమవుతుందో? ఇలా ఉంటుంది. కుంభీపాకం ఎవరైతే సాధువులను ఇబ్బంది పెట్టి కిరాతకంగా చంపుతారో అలాంటి వారిని గొప్ప రాగి పాత్ర అంటే బాగా గొప్పగా ఉంటుందంట. ఆ పాత్ర కింద పెద్ద 1000 సూర్యుల అగ్ని ఉంటుందంట. ఆ రాగి పాత్రలో వేసి మీరు కానీ పల్లీలు వేయించుకుంటారు కదా, ఇప్పుడు చలికాలం చక్కగా తినొచ్చు అని అలా వేయించుతారట ఎవరిని? ఈ పాపాలు చేసేవాడు. అలాగే రౌరం అంటే శరీరము శాశ్వతం అనుకుని తన కోసము ఇతరుల ఆస్తులను ఇతరుల యొక్క పదార్థాలను తీసుకొని తింటూ ఉంటారు కదా, అలాంటి వారిని ఈ యొక్క విషనాగుల చేత కాటు వేయిస్తూ ఉంటారట. ఈయనకి మహారౌరం అంటే ఎవరైతే న్యాయమునకు వ్యతిరేకంగా ధర్మం ఏదైతే చెప్తుందో అది కాకుండా, అంటే వాడికి
మనకి ఇది చేయడానికి ఈశ్వరుడు స్వేచ్ఛనిస్తాడు. నువ్వు మంచి పని చేయి, చెడ్డ పని చేయి, స్వేచ్ఛనిస్తాడు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ స్వేచ్ఛతో నువ్వు ఏ దిశకి వెళతావా అని చూస్తాడు. అంటే ఒకవేళ మనము న్యాయానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నట్లయితే వారికి ఎవరికైనా వినాశనానికి మన